తాగలేదు నీకు ఒక ఇంటి రావద్దున్నారు రాలేదు నువ్వు 4 రోజులు నేను ఇంకానికి తెచ్చి దాచుకోడానికే. అంటే ఇప్పుడు మీకు అకౌంట్ లేకపోయినా ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మేడం. మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబడతాయి మేడం శాంక్షన్ అయినాయి. ఏం కావాలా? అదే మీకు ఇప్పుడు పాన్ కార్డు ఉందా మేడం? పవన్ కార్డు నా కాడ ఎందుకు ఉంటుంది? పవన్ కార్డే ఉంటుంది మా మరిది. కానీ కోపోడు వాడు కోపిచ్చి ఈడే అది కదా వచ్చిన కేపడమా మేడం. పవన్ కార్డు కాదు మేడం, పాన్ కార్డు. అంటే ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా, దానికి ఎక్కువ డబ్బు సంపాదించేస్తుంటే దానికి పన్ను కట్టేదానికి మనకి ఇదన్నమాట. ఏంది ఇచ్చేది? పాసిపోయినకి 1000 రూపాయలు ఇస్తుంది, దానికి ఎక్కువ డబ్బు ఇచ్చేది మళ్ళీ మేము మీకు కార్డులు కూడా పెట్టుకోవాలా? కాదు మేడం, ఇప్పుడు మీరు పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే వెంటనే 10 లక్షలు వేసేస్తాను మేడం మీకు. సరేలే, మా ఇంటికి పక్కన కాలేజీ పిల్లకాయలు ఉన్నారు, అదేందో అడిగి కనుక్కుంటాను. చెప్పు తర్వాత ఏం కావాలా? అదే మేడం 10 లక్షలు ఇస్తామంటున్నాం. 10 లక్షలతో ఏం చేయాలనుకుంటున్నారు మేడం మీరు? ఏం చేస్తామా? 10 లక్షలు ఇచ్చిన తర్వాత అంగడి ఏదైనా పెట్టుకుంటామా, లేకపోతే వ్యాపారం ఏదైనా చేసుకుంటా ఏం చేస్తే బాగుంటుంది? సరే మేడం, మీకు తర్వాత కరూరు వైశ్య బ్యాంక్ నుంచి కూడా ఇంకో 10 లక్షలు వస్తుంది మేడం. ఏందే ఏసీలు కరువులో ఉండాలి, వాళ్ళకేం కరువు? అయ్యో మేము కదా రోజుకి 300 400 ఊరికి పోయి బాధలు పడుతుంది, వాళ్ళకేం కరువు? అదమ్మా కాదు మేడం, కరూరు వైశ్య బ్యాంక్ మేడం. వాళ్ళకి కూడా బ్యాంక్ ఉండదా మేడం? కరూరు వైశ్య బ్యాంక్ మేడం, వేశ్యల బ్యాంక్ కాదు, కరూరు వైశ్య బ్యాంక్. ఓ చదొక బ్యాంకా? సరే మేడం, మీకు రీసెంట్ ఫోటో ఏమన్నా ఉందా మేడం? కలర్ ఫోటో మీది? ఫోటో ఉన్నది. మొన్న ఊపిరితిత్తులో నిమ్మంటే ఎక్స్రే తీసిండ్రు. ఎక్కడ మేడం? ఊపిరితిత్తులో నిమ్మి. మేడం ఊపిరితిత్తులు అనాలి మేడం వాటిని. నేను ఎట్లనే అంటాలే, మా ఊళ్ళో ఎట్లా అంటారు కదా. ఊపిరితిత్తులో నిమ్మంటే వాళ్ళు ఫోటో తీసిండ్రు. ఆ ఫోటోలో కాకపోతే తెల్లంగా కనపడుతుంది, అటుపక్క ఇటుపక్క తెల్లంగా కనపడుతుంది, మధ్యలో నీళ్లు ఉన్నాయి. ఆ ఫోటో అయితే పర్వాలేదా? ఓకే మేడం, నేను ఒక 10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వివరాలన్నీ తీసుకుంటాను మేడం. మీ వారు మీ దగ్గరే ఉన్నారా మేడం? ఎవరైనా? ఎవరెవరు? మీ వారు మేడం. మా ఇంటి ఆయన. మీ ఇంటి ఆయన మేడం. మా ఇంటి ఆయన ఏడుకుంటాడా? పెంచడం కాడ బిక్కుతా ఉంటాడు, ఆమె కాడ పెత్తనాలు చేస్తా ఉంటాడు. పెంచలమ్మ ఎవరు మేడం? చీయంగా తాగుంది ఆమె కాడ